హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిక్కీ వ్లాగ్స్. అయితే మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయక చాలా రోజులు అవుతూ ఉంది కాబట్టి ఈ 2026లో అద్భుతమైన వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో అతి ముఖ్యమైన వీడియో వంట కార్యక్రమం ఆడవారు చేస్తూ ఉంటారు కదా, అదేవిధంగా మా ఇంట్లో కూడా మా యొక్క ఇంట్లో వంటలు అయిపోయిన తర్వాత ఆ గిన్నెలు ఎలా కడుగుతారు, ఎలా వాటర్ పోసి కడుగుతారో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, ఈ విధంగా నీళ్లు పోసి ఆ విధంగా లోపి పిరిసెని పెట్టి పిరిసెకి విమ్ సోప్ పెట్టి ఈ రకంగా లెఫ్ట్ హ్యాండ్తో పైన పట్టుకొని రైట్ హ్యాండ్తో పిరిసె పట్టుకొని ఆ రకంగా అడుగున మరియు కార్నర్కి ఈ రకంగా పిరిసెకి కూడా ఒక కవర్, అది కూడా బ్లూ కలర్లో ఉండే కవర్ మాత్రమే పట్టుకోవాలి. పట్టినటువంటి ఏంటి అది నల్లటి మచ్చలు అతి అద్భుతంగా విడిపోతుంది. గిన్నె మాత్రం కొనుక్కున్నప్పుడు ఎలా ఉంటుందో షాప్లో తెల్లగా తలతల మెరిచిపోతూ ఉంటుంది. చూడండి, ఈ రకంగా ట్యాబ్ కింద పెట్టుకున్నటువంటి బకెట్లో కడుక్కొని ఇలా చిక్కులో పెట్టుకోవాలన్నమాట. ఆ రకంగా గిన్నెలు తోముతూ ఉండాలి. ఇది ఏం గిన్నెలు అంటే మేము ప్రజెంట్గా అన్నం వండుకున్నటువంటి గిన్నె, దాన్ని కూడా పిడిసెకు బ్లూ కవర్ పెట్టుకొని విమ్ సోప్ పెట్టుకొని అందులో పాసిపోయినటువంటి గిన్నెలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఇదే రకంగా తోముతూ ఉండాలి. సారీ ఫ్రెండ్స్, జలుబు అయింది, వాయిస్ అంత నీట్గా రాకపోవచ్చు, సహకరించండి. సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. ఇది ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు వస్తాయి. ఎందుకోసం అంటే ప్రతిరోజు గిన్నెలు తోముతారు కాబట్టి మన వీడియోస్లో గిన్నెలు ఎలా తోముతాము, ఎలా కడుగుతాము, ఎలా ఏ సబ్బు పెడతాము. మా చిన్నోడు చాలా అవుతున్నాడు ఇలా చెప్తుంటే. మీకు కామెడీ వస్తుంది కాబట్టి ఇలాంటి వీడియోస్ క్యాప్చర్ చేస్తూ ఉన్నాము. ఎంత ఆలోచన చేసామంటే 2003 నుంచి 2026 వరకు ఏ కంటెంట్ పెట్టాలని చాలా 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 నెత్తి పగిలిపోయేతో ఆలోచన చేశాము. ఇలాంటి కంటెంట్ మాకు రాలేదు. అందరూ నార్మల్గా చిక్కీ బ్లాగ్స్, ఇంకో బ్లాగ్స్ పెట్టుకొని చూస్తున్నారు, కానీ అందులో నాకు అంత మజా రాలేదు. ఈ గిన్నెలు కడిగేది అనేటువంటి కంటెంట్ చాలా చాలా అద్భుతంగా వచ్చింది. ఎందుకోసం అంటే మన ఇంట్లో ఆడవారు ప్రతిరోజు ఉదయం అదేవిధంగా సాయంత్రం గిన్నెలు తోముతూ ఉంటారు, బరబర తోముతూ ఉంటారు. అలా కాకుండా స్మూత్గా బ్లూ కవర్ పెట్టుకొని దానికి ఖరాబ్ అయిన పిరిసె పెట్టుకొని విమ్ సోప్లో నీళ్లు పోసి మెత్తగా అయిన తర్వాతకి మాత్రమే అతి బలాన్ని ఉపయోగించకుండా మెల్లిగా స్మూత్గా నైస్గా రాయాలి. అప్పుడే గిన్నెలు కూడా బాధపడవు, సౌండ్ చేయవు. ఆ సౌండ్ అనేది గిన్నెలు బాధపడుతూ ఏడుస్తాయి అన్నమాట. చూడండి, ఆ మూతలు అలా తీసి వాటర్ పోసి లోపేసి కిందికి పంపేయాలి. అలాగే ఇది మీకు చెప్పడం మర్చిపోయాను, అవి వాటర్ బాటిల్ అంటే ప్లాస్టిక్ కాదండి, ఎక్స్పెషలీగా స్టీల్ వాటర్ బాటిల్ వాడండి. ఎందుకోసం అంటే ఇప్పుడు ప్లాస్టిక్ మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఆరోగ్యానికి. మా చిన్నగాడు విజిల్ వేస్తూ ఉన్నాడు, అది కాదు, పట్టించుకోకండి. ఆ రకంగా మెల్లగా తీసేసిన తర్వాత మెల్లగా పెట్టకూడదండి, కింద లటుకుమని వేసేయాలి. ఎందుకోసం అంటే పట్టిన దుమ్ము తుప్పు అనేది లూజ్ అవుతుంది అనమాట. మా చిన్నగాడు అద్భుతంగా నవ్వుతున్నాడు ఈ వీడియోకి. చూడండి, ఈ రకంగా బకెట్లో ముంచేసి ఒకే టైంలో ముంచేయాలి. నీరు కిందికి పోయాలి. ఇలా వెరీ గుడ్. చెప్పాను కదా, బాటిల్ స్లో పెట్టకూడదు. తుప్పు పట్టింది, లూజ్ అవుతుంది, కింద పడేస్తే లూజ్ అయ్యి ఆ తుప్పు పట్టింది విడిపోతుంది అనమాట. సిలుం పడితే మనం ఎలా కొడతామో సుత్తతో ఆ రకంగా కింద పడేస్తూ ఉంటే తుప్పు పట్టింది ఊడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రకంగా చాలా జాగ్రత్తగా చేతులు కోసుకుపోతాయి స్టీల్ కాబట్టి బ్లూ కవర్ మాత్రమే యూజ్ చేయండి. ఈ రకంగా
రోజు ఇలా ప్రయత్నం చేయండి. మీరు ఎక్కువగానే ప్రయత్నం చేస్తే అలసిపోతూ ఉంటారు. కాబట్టి ఒక గిన్నె లేదా 2 గిన్నెలు పట్టుకొని మాత్రమే బ్లూ చూడండి. మా ఇంటి ఆవిడ చాలా అద్భుతంగా నవ్వుతున్నారు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే. ఇది మంతన మీరు కష్టపడొద్దండి. చిన్న చిన్న మూకుళ్ళు కావచ్చు, చిన్న చిన్న టీ గ్లాసులు ఉంటాయి, దాంతో మాత్రం ప్రయత్నం చేయండి. బ్లూ కవర్, ఖరాబ్ అయిన పిర్సా, స్టీల్ పిర్సా, అదేవిధంగా వీమ్ అనేది పర్పుల్ కలర్లో ఉండాలి. జాగ్రత్తగా గమనించండి, పర్పుల్ కలర్లో ఉండాలి. అలాగైతేనే విమ్ అంట, వీమ్ అనుకుంటున్నాను నేను. విమ్ సబ్బు అంటది. ఆ విమ్ సబ్బుతో మీరు రోజు ఒక ఉదయం, మా చిన్నగాడు విజిలేస్తూ ఉన్నాడు పీఈటీ, ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 8-9 గంటల మధ్యలో తోమినచో మీ యొక్క గిన్నెలు అద్భుతంగా తలతల మెరిసిపోతాయి. చూడండి ఆ రకంగా ఇలా వాటర్ మరియు పిర్చితో ఆ విమ్ సోప్ని 2 విధాలుగా అంటుకున్న తర్వాత తోమాలి. అట్లా నురుగా వస్తుందన్నమాట. ఈ రకంగా చెంచాలను తోమాలి. మా తెలంగాణలో చెంచాలు అనే పిలుస్తాము. ఈ రకంగా ఆల్మోస్ట్ అన్నీ తోమడం అయితే అయిపోయినాయి. చెంచాల కాడుకు ఇది లాస్ట్. అట్లా బరబరా తోమాలి. మీకు ఇలా చెప్తుంటే మా చిన్నగాడు మాత్రం నవ్వుతూ ఉన్నాడు. సిగ్గుపడుతుంది. చిన్నగాని కూడా లైక్ వేసుకోండి. మా చిక్కిది అయితే వండుకుంది. ఇక లాస్ట్ గిన్నెలు అయిపోయిన తర్వాత ఆ రకంగా పెట్టుకోవాలి. పిలిసే ఎటే టైంలో ఒక్కొక్కటి కాకుండా అన్నీ ఒకేసారి నీళ్ళు పోసేయాలి. అట్లా ఒక్కొక్కటి వేసుకొని తర్వాత అంటే సీక్వెన్స్ మనము హైట్ వైజ్ అంటే చూసినావా, చిన్న స్పూన్లు వేసి ఈ రకంగా ఇట్లా వేసేసుకోవాలి. ఇట్లా వేసేసుకోవాలి. తర్వాత బిగ్ స్పూన్స్, ఇది చాయ్. మేమైతే ఈరోజే పెట్టుకున్నాం చాయ్. ట్రైపాడ్ లేదు, ఈ రకంగా అన్ని రకంగా పేర్చేసుకున్న తర్వాతకి అది లెంత్గా అవ్వచ్చు వీడియో. లాస్ట్ అయిపోయిన తర్వాతకి కవర్లు ఉంటే తీసి పక్కకి వేసుకోవాలి. అలాగా కవర్లు తీసి ఎక్కడ వేసేయాలంటే చూడండి, మా చిన్నగాడు దాన్ని పరిశీలిస్తున్నాడు. మిల్క్ అది మెల్లగా దిగుతాడు, ఎందుకంటే పీఈటీ ట్రైనింగ్లో ఉన్నాడు అతను. ఈ రకంగా వెళ్ళి డస్ట్బిన్లో మాత్రం వేస్తాడు అబ్బాయి. అది అట్లా వేసేసి అట్లా జంప్ చేస్తాడన్నమాట అప్పుడప్పుడు. ఈ రకంగా కడిగిన తర్వాత కూడా వాటర్ పోసుకోవాలి గిన్నెల్లో. అట్లా అక్కడ పిల్లలు హ్యాపీ బర్త్డే పాట పాడుతున్నారు. మనం పోతే కేక్ ఇస్తారో, మరి కేక్ ఉన్న కవర్ ఇస్తారో మనకు తెలియదు. ఓకే, ఆల్మోస్ట్ వర్క్ అయిపోయింది. అయిపోయిన తర్వాత బకెట్ అక్కడ మెల్ల జరిపేసిన తర్వాత చిక్కు ఇంట్లో పెడతారా, మరి వాటర్ వెళ్ళిపోవాలట. మీకు కెమెరా ముందు సిగ్గుపడుతున్నారు, చెప్పలేకపోతున్నారు. ఆల్మోస్ట్ వర్క్ అయిపోయింది. లెంత్గా ఉంది. వీడియోస్ని చూసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.